మీరు కొంచెం నవ్వితే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. మీరు సీరియస్ కొంటే నాకు కొంచెం నెక్స్ట్గా ఉంటుంది. ఓకే, సో నాకు ఇవ్వబడిన వాక్యంలో వెళ్ళే లోపు యోహాను సువార్త 3వ అధ్యాయంలో అసలు స్టార్టింగ్ నుంచి మనం అసలు చూద్దాం. ఎందుకంటే నికోదేము అది ఎండింగ్ నాకు ఇచ్చారు కాబట్టి 17 నుంచి 21 వరకు 10 minutes అయిపోతుంది. ప్లీజ్ నాకు చెప్పండి. యోహాను సువార్త 3వ అధ్యాయం అసలు స్టార్టింగే మనకి దేనితో అంటే నికోదేముతోనే స్టార్ట్ అయింది. అసలు ఏంటి ఆ అధ్యాయంలో మెయిన్ దేవుడి కాన్సెప్ట్ ఏంటి అంటే నికోదేముని దేవుని రాజ్యానికి పరిచయం చేయడమే మెయిన్ కాన్సెప్ట్. నేను దాన్ని ఈ విధంగా నేను ఎప్పుడైనా కూడా ఏ వాక్యాన్ని తెలుసుకోవాలంటే నేను నేర్చుకోవాలంటే నేను ఈ విధంగా నేను నేర్చుకున్నాను. 5 W's and H అంటే ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎలా జరిగింది ఇదంతా కూడా నేను ఈ విధంగా నేను ఏ వాక్యం నేర్చుకోవాలో నేను ఈ ప్రణాళికలో నేర్చుకుంటాను. అండ్ ఇది చూసుకుంటే మనము ఎవరు, యేసయ్య నికోదేము మధ్య సంభాషణ. ఇది ఏమిటి, దేవుని రాజ్యం కోసం, ఎప్పుడు, పస్కా పండుగ సమయంలో, ఎక్కడ, యెరూషలేములో ఎందుకు జరిగింది, నికోదేముకున్న ప్రత్యేకమైన ముసుగులు, ఆయనకి ఒక పరిసయ్యుడు అని ఇట్లా కొన్ని ముసుగులు ఉన్నాయి. వాటన్నిటిని తీసివేసి నికోదేము హృదయాన్ని నెమ్మదిపరిచి ఆయనకున్న అనుమానాలన్నీ, దేవుని రాజ్యం కోసం ఏవైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తొలగించాలని ఆయనకు ఒక అవకాశం ఇచ్చి ఆయన దగ్గర తెచ్చుకున్నాడు. సో ఇది అక్కడ మనకి ఎలా ఉందంటే దేవుని రాజ్యం ఇవ్వడం కోసం నికోదేముకి ఇది యేసయ్య ఆ యొక్క పర్టికులర్ లక్ష్యం కింద అక్కడ మనం చూస్తాం. ఎలాగైనా ఆ రాత్రి మార్చేయాలి నికోదేము గారిని. అండ్ హౌ, ఎలా చేస్తాడండి యేసయ్య వివరించడం ద్వారా వాక్యాన్ని. ఆ మాటకి ఏంటంటే కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చున్న మాట వల్ల కలుగును. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే యేసయ్య మాటలు చెప్తే ఎవరి లైఫ్ లో మారిపోతాయి. సో ఆ విధంగా తీసుకొచ్చారు. అండ్ నికోదేము గురించి మన ప్రత్యేకతలు ఏంటనేది చూద్దామండి. నికోదేము పేరుకి అర్థం ఏంటంటే అధికారి, సమర్థుడు అని. ఆయన పస్కా పండుగ సమయంలో అనేక మంది యెరూషలేముకి వచ్చారు, ఆ యేసయ్య దగ్గరకు వచ్చారు. స్పెసిఫిక్ గా చాలా సూచక్రియలు యేసయ్య జరిగించడం. ఈ నికోదేము కూడా ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకమైన పరిస్థితుల్లో యేసయ్య దగ్గరకు వచ్చారు, అది చూశారు. అవన్నీ కూడా సూచక్రియలు ఏమేం చేశారంటే చూశారు. నికోదేముకున్న ప్రత్యేకతలు ఏంటంటే ఆయన యూదుల అధికారి, పరిసయ్యుడు. పరిసయ్యులు అంటే మోషే ధర్మశాస్త్రాన్ని బోధించి వాటిని పాటించేలా చేసేవాడు. సో పరిసయ్యులకు కూడా అధికారి, ఆయన మత గురువు, మత ప్రవిష్టుడు, తన మతం పట్ల నిష్ఠ కలిగిన వాడు, ఇశ్రాయేల్ బోధకుడు. ఇవన్నీ ఆయనకి పైకి కనిపించే ముసుగులుగా మనం అక్కడ చూస్తాం. అసలు నికోదేము హృదయం పైన కనిపించే కాదు, హృదయం దేనికోసం పరితపిస్తుంది అనేది యేసయ్య గ్రహించారు. అది దేవుని రాజ్యం కోసం అనేది ఆయన అర్థం చేసుకొని ఆయన తెచ్చుకున్న దాని లక్ష్యం అదే కదా, నికోదేము జీవితాన్ని మార్చాలి, పరలోక రాజ్యాన్ని పరిచయం చేసేసేయాలని. సో అది మెయిన్ కాన్సెప్ట్ గా ఉంది. ఇప్పుడు ఆయన చాలా మాటలు చెప్పుకుంటూ వచ్చారు. అది మనం ఎక్కడ చూస్తామంటే అసలు దేవుని రాజ్యం కోసం ఆయన దగ్గరకు వచ్చారా అంటే యేసయ్య మొదట మాట్లాడిన మాట ఆయనతోటి, ఆయన వచ్చి ఆయన యేసయ్య పొగుడుతున్నాడు, నువ్వు సూచక్రియలు చేస్తున్నావు, నువ్వు దేవుడు తోడుంటే కదా నువ్వు చేయలేవు అని మొత్తం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు యేసయ్య ఫస్ట్ మాట్లాడిన మాట మనం ఇక్కడ చూస్తే ఒకడు 3వ వచనంలో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేని నీతో నిశ్చయంగా చెప్తున్నాడు. నికోదేము వచ్చిన వెంటనే దేవుని రాజ్యం కోసం అడగలేదు, నేను పరలోకం చూడాలి, ఇట్లాంటివి ఏం అడగలేదు. డైరెక్ట్ గా మాట్లాడుతాడు. యేసుప్రభు అని ఆయన పొగుడుతున్న సమయంలో యేసుప్రభు వారు అన్న మాట ఏంటి, దేవుని రాజ్యం చూడండి, మరల జన్మించాలి. ఆయనకున్న సందేహాలన్నీ వన్ బై వన్ ఆయన తీరుస్తూ వచ్చారు. ఒక్కొక్కటి చెప్తారు, ఆత్మూలంగా జన్మించాలంటున్నారు, చాలా మాటలు ఆయనతో షేర్ చేస్తారు. ఆయన సందేహాలు ఒక్కొక్కటి నివృత్తి చేస్తూ వచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి నాకు వచ్చిన వచనం ఏంటంటే 3వ అధ్యాయం 17వ వచనము, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటే కానీ లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు ఆయన లోకంలోకి పంపలేదు. తీర్పు గురించి పరిసయ్యులు ఏ విధంగా నమ్ముతారంటే యేసయ్య అనేది వాళ్ళు నమ్మరు. మెస్సయ్య వస్తాడు, ఒక రాజులా వస్తాడు, ఖచ్చితంగా తీర్పులోకి తీసుకెళ్తాడు, రాజు ఎందుకుంటాడు, శిక్షించడానికి రెడీగా ఉన్నట్టు ఉంటాడు. సో వాళ్ళు ఆ ఉద్దేశంతో ఉన్నారు పరిసయ్యులు. సో అదే ఆయన నేర్చుకున్నది. కానీ యేసు ప్రభు గారు ఇక్కడ ఆయన డౌట్స్ లో ఇది ఒక డౌట్, తీర్పు కోసమే వస్తాడు మెస్సయ్య అని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు అది ఈయన గ్రహించి యేసు ప్రభు గారు ఏం చెప్తున్నారు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుతుంటే కానీ లోకమునకు తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. మేబీ తీర్పు తీరుస్తాడు, ఖచ్చితంగా సెకండ్ కమింగ్ లో తీరుస్తాడు. కానీ ఫస్ట్ ఆయన రక్షకుడిగా వచ్చాడనే విషయాన్ని పరిసయ్యులు వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు మోషే ధర్మశాస్త్రం కేవలం ఆయన జడ్జిగా వస్తాడు అనేది వాళ్ళు నమ్ముతారు కాబట్టి. సో ఫస్ట్ అది కూడా ఆయన క్లారిఫై ఇస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం మనం తీసుకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు,
విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుడి నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడింది. ఈ వాక్యాన్ని మనం ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే విశ్వాసం ఉంటేనే తీర్పు తీర్చబడదు. అంటే ఆయన మనం విశ్వసిస్తాం కాబట్టి మన క్రియలు మంచిగా ఉంటాయి, మన జీవితం మంచిగా ఉంటుంది, మన తీర్పులోకి వెళ్ళము. అది ఇక్కడ మనకు క్లియర్ గా చెప్తున్నారు. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. సిలువలో మొదటి మరియు రెండవ నేరస్తులు ఎవరైతే యేసుప్రభు వారికి సిలువలో వేయబడ్డారో, మొదటి నేరస్తుడు, రెండవ నేరస్తుడు అంటున్నాడు, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నాకు జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 23:42 చెప్తున్నాడు. అంటే రెండో నేరస్తుడు ఏం చేస్తున్నాడు? ఆ కొద్దిసేపు ఆయన చూశాడు యేసుప్రభు వారిని. అంతకుముందు ఎప్పుడు చూశాడు అనేది మరి నేనైతే అది అధ్యయనం చేయలేదు, కానీ బట్ ఆ కొద్దిసేపట్లో యేసయ్య దేవుడని, యేసయ్యలో నమ్మకం ఉంచితే ఖచ్చితంగా పరలోక రాజ్యం వస్తుందని అక్కడక్కడ ఆయన క్రియల్ని, మేబీ ఆయన నేరస్తుడు ఉంది, క్రిమినల్ అనమాట. అంత క్రిమినల్ కూడా యేసయ్యని చూడగానే ఆ గడియలో మారిపోయాడు, విశ్వాసం పెంపొందించుకున్నాడు తన హృదయంలో. తను వెంటనే ఏమని చెప్తున్నాడు? నీవు నీ రాజ్యం ఖచ్చితంగా నువ్వు వస్తావు, నీ రాజ్యంతో పాటు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు రెండవ నేరస్తుడు. అదే మొదటి నేరస్తుడు అంటున్నాడు, వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమంటే దూషిస్తున్నాడు యేసుప్రభు అని. అంటే ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది, మొదటి నేరస్తుడు ఏదైతే 3:18 చెప్పబడిన ప్రకారం తీర్పులోకి అక్కడికక్కడే ఎంటర్ అయ్యాడండి. ఆయనకి వేరే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ వెంటనే ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి. సో ఇక్కడ మనం క్లియర్ గా చూస్తున్నాం తీర్పు అనేది అక్కడ జరిగిపోయింది. అతను ఈయనైతే రెండో నేరస్తుడు మాటలకి యేసుప్రభు వారు ఏమన్నారండి? నేను నీకు ఈ రోజే చెప్తున్నాను, నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఆ తీర్పు ఇదే 19వ ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. వెలుగు అంటే ఇక్కడ ఎవరికి కిందండి? యేసుప్రభు వారి కింద. సో యేసుప్రభు వారిది వెలుగుగా వస్తే ఈ లోకంలోకి కొంతమందికి చెడ్డ క్రియలు చేసే వాళ్ళు ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు, స్టిల్ రాలేకపోతున్నారు ఈ రోజు కూడా. ఇంకా మనం ధన్యులు, దాన్ని బట్టి మనల్ని దేవుడు ప్రేమించి మనం పిలుచుకున్నాడు, మనం మారాక మనం ధన్యులు అని చెప్పుకోవచ్చు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. సో వాళ్ళు స్టిల్ అదే విధంగా ఆ చీకటి ప్రేమించే వారుగానే ఉండిపోయారు. యోహాను సువార్త 3:20 తీసుకుంటే, దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండాన్నట్లు వెలుగు వద్దకు రాడు. ఎవరు చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు ఎలా చేస్తారండి? యేసు ప్రభు వారి ముందుకు వచ్చి, లేదంటే వాళ్ళు రాలేరు, ఎందుకంటే వాళ్ళ క్రియలు ఎప్పుడు చెడ్డవి, వాళ్ళ తలంపులు ఎప్పుడు చెడ్డవి కనుక మరి ఎంతసేపు చెడు గురించి ఆలోచిస్తారు కనుక వెలుగై ఉన్న యేసయ్య దగ్గరకు వస్తే వాళ్ళ క్రియలు ఎక్కడ మార్చబడిపోతాయో అని భయం అనుకుంటా వాళ్ళైతే యేసుప్రభు వారి దగ్గరికి రావడానికి కూడా వాళ్ళు ఆలోచన చెయ్యరంట. తన దుష్క్రియలు కనపడకుండాన్నట్లు వాళ్ళు వెలుగునందుకు అంటే యేసయ్య దగ్గరికి రారు. 21వ సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. సత్యవంతుడు అనే వాళ్ళు ఎలా విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే, యేసయ్య శిష్యులు వెలుగైన దేవుని వద్దకు వచ్చారు, వాళ్ళు వెలిగించబడ్డారు, లోకాన్ని కూడా వెలిగించారు. అంటే వాళ్ళు ఎవరండి? సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని. ఆ శిష్యులు ఏం చేశారండి? మేము ఏం చేసినా యేసయ్య మాకు ఇచ్చిందని చెప్పేసి చేసి వాళ్ళు యేసయ్యని ప్రేమించి యేసయ్య దగ్గరకు వచ్చి, వెలుగుగా ఉన్న యేసయ్య దగ్గరకు వచ్చి వాళ్ళు వెలిగించబడ్డారు. వాళ్ళు నలుదిశలా వ్యాపించి అందరికీ వెలుగుగా ఉన్నారు. ఇది నాకు ఇచ్చిన వచనాల వరకు అండి. నేను దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి, నేను యేసయ్య పని ఏదైతే చేశారో నికోదేము దగ్గరకు వచ్చి ఆ పనికి ప్రతిఫలం దక్కిందా అంటే, మొదటిసారి నికోదేము యేసయ్య దగ్గరికి చీకటిలో వచ్చాడండి. చీకటిలో యేసయ్య వద్దకు వచ్చాడు, అనుమానాలు తీర్చుకోవడానికి వచ్చాడు. చాలా అనుమానాలతో వచ్చాడు, చాలా సందేహాలతో వచ్చాడు. అది మనము యోహాను సువార్త 3 మనం చూస్తాము. అది రెండోసారి యేసయ్య దగ్గరకు వచ్చాడు నికోదేము, ఎందుకంటే ఈయన చేసిన ఆ యొక్క పనికి ఆయనలో హృదయంలో మార్పు కలిగింది. సాయంత్రం సమయంలో వచ్చాడు. యోహాను సువార్త 7:50-53 మనం చూసుకుంటే, సాయంత్రం ధైర్యముతో యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చి అక్కడ అందరూ యేసయ్యని ఇబ్బంది పడుతుంటే, కాదు మీరు ఆగండి, ఆయన చెప్పేది వినండి అని చెప్పేసి యేసయ్యకి మద్దతు ఇచ్చాడండి. అసలు ఆ టైంలో యేసయ్యకి మద్దతు ఇవ్వడం అంటే అది నిజంగా ధైర్యంతో కూడుకున్నది, ఎందుకంటే ఈయన కూడా వెళ్ళేస్తారు వాళ్ళు ఆ పరిస్థితులు అనమాట. అంటే యేసయ్యని ఆయన హృదయంలోకి స్వీకరించడం మనకి ఇక్కడ తెలుస్తుంది. చివరిగా యేసయ్య దేహం వద్ద యేసయ్యని ఎప్పుడైతే వాళ్ళు యేసయ్య ఎప్పుడైతే మరణించారో యేసయ్య దేహం వచ్చి అరిమతయి యోసేపు తీసుకుంటా అంటున్నాడు. ఆ టైంలో అక్కడ నికోదేము గారు ఉన్నారండి. చాలా మంది యేసయ్యని వెంబడించిన వాళ్ళు పారిపోయారు.
బట్ యేసయ్యని పైకి వెంబడించుకుంటా హృదయంలో వెంబడించిన నికోదేము మాత్రం అక్కడ ఆ సమయంలో యేసయ్య దగ్గర ఉన్నారండి. యేసయ్య దేహం వద్ద బోడం కలిపిన అదను తీసుకొని ఆయన దగ్గరకు వచ్చేసారు. ప్రేమ కృతజ్ఞత కనపరిచారు అక్కడ. అది దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నారు కంప్లీట్ గా యేసయ్యని ఆయన హృదయంలోకి తీసుకున్నారని. అండ్ ఇది యోహాను సువార్త 19:39 మనం చూస్తాము. ఇంకా యేసయ్య నిజంగా నేను నమ్ముకున్నాడు అన్నట్టు ఇంకొక ఆధారం ఏంటంటే నికోదేము దేవుని మీద విశ్వాసం ఉంచాడా నిజంగా అంటే యోహాను సువార్త 12:42 మనం చూసుకుంటే ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి కానీ వాళ్ళు కొంతమంది బయటకు కనిపించలేదు. సో ఈ యొక్క వచనం ఈ యొక్క అధికారి అయిన నికోదేముని గురించి అని చెప్పేసి కొన్ని వాక్యాలు చెప్తున్నాయండి. అండ్ మనం దీని నుంచి గ్రహించాల్సిన అంశం ఏంటంటే మెయిన్ నికోదేము యేసయ్య సంభాషణ వీటిలో మనం గ్రహించాల్సిన అంశం ఏంటంటే పారంపర్య ఆచారాలను విడిచిపెట్టాలి, ఆధిక్యతలను విడిచిపెట్టుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, సందేహాలు ఉన్నా పర్లేదు, ధైర్యంగా దేవుని యొద్దకు రావాలి, సమాధానం పొందుకోవాలి, వెలుగైన దేవుని యొద్దకు రావాలి, మన క్రియలు వెలుగుగా మారాలి, తిరిగి జన్మించిన అనుభవం పొందుకోవాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి, దేవుని కోసం లోకాన్ని ఎదిరించి జయించే స్థితికి రావాలి. దేవుడి వాటి భాగం మనం